ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 30వ తారీఖు 2025 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ప్రభు స్తుతులకు యోగ్యుడు. ప్రభు స్తుతులకు యోగ్యుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. 107వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేని బిడ్డలారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించే గొప్ప దినం కనుక వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడపకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆ ప్రభును ఆరాధన చేద్దాం. ఈ కీర్తన దేవాలయ పునాదిలో అనుబంధించిన కీర్తన. ఈ కీర్తన 5 కీర్తన పుస్తకాల్లో చివరి పుస్తకంగా మొదటి కీర్తన. ఈ చివరి కీర్తన భాగాన్ని ద్వితీయోపదేశ కాండం అని కూడా అంటారు. మోషే గారు రాసినటువంటి పంచకాండాల్లో ద్వితీయోపదేశ కాండంలో వాగ్దాన దేశాన్ని గురించిన ఆజ్ఞలు ఎలా వ్రాయబడ్డాయో అలాగే ఈ చివరి కీర్తనల పుస్తకంలో కూడా వ్రాయబడ్డాయి. ఈ కీర్తన 107 నుండి 119 వరకు దేవాలయపు పునాదితో సంబంధం కలిగి ఉంది. ఈ గొప్ప కీర్తన చెర నుండి తిరిగి వచ్చిన వారికి సంబంధించింది మాత్రమే కాదు, దీనిలో గొప్ప ప్రవచన రాగం కూడా వినబడుతుంది. యూదులు ఇప్పుడు సమకూర్చబడటం మాత్రమే కాదు, అంత్య దినాల్లో మరొకసారి సమకూర్చబడతారని నీడలు ఎక్కడో కనబడుతున్నాయి. ఈ కీర్తన మరి చూసినట్లయితే 4 భాగాలుగా ఉంది. 2వ భాగం ప్రధానమైంది. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చే ఆశ్చర్యకార్యాన్ని బట్టి వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అనే వాక్యం 4 సార్లు వ్రాయబడింది. పరలోకంలో మహిమలో ఉంటున్న దేవదూతలు మానవుని యొక్క చర్చను, శూన్యంగా ఉన్న ఆత్మను చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి ముఖ్యంగా పరలోకంలో అతి ప్రియమైన రక్తం చేత విమోచింపబడిన వారు కూడా స్తుతించలేకపోవడం వారికి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. దేవుని స్తోత్రం. చెదిరిపోయిన తృఢీకరింపబడిన ఇశ్రాయేలును దేవుడు సమకూర్చినట్టుగా ఈ 107 కీర్తన మొదటి నుంచి 3 వచనాల్లో మనం చూస్తున్నాం. మన దేవుడు స్తుతులకు యోగ్యుడిగా ఉన్నట్లుగా ఈ 107 కీర్తన మొదటి వచనం చూస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించడం, ఆయన కృప నిరంతరముండును. దేవుడు మన స్తుతులకు అర్హుడు. దేవునికి మనం ఏమీ ఇవ్వలేము. మన డబ్బు ఆయనకు అవసరం లేదు. మనము ఆయనకి ఇస్తే దాన్ని ఆయన ప్రయోజనకరమైన దానిగా చేస్తాడు. మన నమ్మకత్వానికి పరలోకంలో మనకు గొప్ప బహుమతిని ఇస్తాడు. మన ఐశ్వర్యం ప్రియపుర వారికి అక్కర్లేదు, ఎందుకంటే నల్లమట్టి నుండి బంగారాన్ని ఆయన సృష్టించగలడు. మన సేవలు ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే మనకంటే బలమైన, వేగంగా పనిచేయగల ఉన్నతమైన దేవదూతలు ఆయనకు కోట్ల కొలదిగా ఉన్నారు. స్తుతి, కృతజ్ఞత ఇవి మాత్రమే ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. మన ఆరాధన కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ప్రభుని పట్ల చేసిన మేలు బట్టి, ఆయన నిన్ను రక్షించి ఆయన బిడ్డగా చేసుకొని కృప వెంబడి కృప చూపించిన విధానం బట్టి ప్రభును ఈ యొక్క ఆదివారం స్తుతించి ప్రభును కొనియాడగలవా? ఆయన స్తుతులకు పాత్రుడు, స్తుతికి యోగ్యుడు గనక ఈ నవంబర్ నెలంతా కూడా ప్రభు ఈ 2025 సంవత్సరం 11 నెలలు కూడా ప్రభు తన కృపలో మనల్ని భద్రపరిచి కాచి కాపాడి కృప వెంబడి కృప చూపించి తిరిగి మరొక ఈ చివరి ఆదివారం కూడా చూసే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ఇచ్చినందుకే ప్రభును మనం స్తుతించి ఆయన కొనియాడాలి. ఆయన ఏమి చేశాడని స్తుతించాలంటే ఈ 107 కీర్తన 2-3 వచనాలు ఆయన చేసిన కార్యం బట్టి ఆయన స్తుతులకు పాత్రుడు. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు, క్రొత్త దేవాలయ పునాది చుట్టూ నిలబడిన వారందరూ ఒక అద్భుతంలో భాగస్థులుగా ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యున్నత శక్తి తన చేతిని తెరిచి వాళ్ళని విడిచిపెట్టింది. ఇది ఎలా జరిగింది అని మనం ఆశ్చర్యపోవచ్చు. అయితే 2వ నిర్గమనం ముందు జరిగిన సంఘటన గురించి మనం ఆలోచిస్తే చరిత్ర యొక్క సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ దేశం మళ్ళా ఆవిర్భించబడిన గొప్ప అద్భుతం. బబులోను నీడలో నిలబడి దేవుని సింహాసనం దగ్గరగా ఆయన హృదయానికి అతి సమీపంగా ఉన్న గొప్ప వ్యక్తి అయిన దానియేలును చూస్తే మనకు అర్థం కాదు. కోరేషు పుట్టడానికి 220 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త కోరేషుని పేరు పెట్టి ప్రవచించిన విషయం దానియేలు కోరేషు దృష్టికి దానియేలును తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. అంతేకాదు ఇర్మియా ప్రవక్త యొక్క 70 సంవత్సరాల బబులోను చెర విషయం కూడా
దానియేలు గారు కోరేషుకు చెప్పి ఉండవచ్చు. కారణం ఏదేమైనప్పటికీ ఒక అద్భుతం ఆవిష్కరించబడింది. దానియేలు దర్శనంలో చూసిన 3 ప్రక్కటెముకలు, నోట్లో ఉన్న పర్షియా ఎలుగుబంటు, ఆ 3 ప్రక్కటెముకలు అది నాశనం చేసిన 3 రాజ్యాలు సూచిస్తున్నాయి. తన చేతిని విప్పి చెరలో నుండి వారిని విడిచిపెట్టింది. దావీదు భక్తుడు ఎలుగుబంటి నోటి నుండి గొర్రెపిల్లను విడిపించినట్లే దేవుడు కూడా చేశాడు. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు. కోరేషు ఇచ్చిన ఉత్తర్వులు యూదుల హృదయాల సంతోషంతో నింపివేస్తే క్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచింపబడిన మనము మరింతగా ఆయన స్తుతించాలి. ఈ లోక శత్రువుల కంటే గొప్ప శత్రువుల చేతుల నుండి యేసు ప్రభు మనల్ని విడిపించాడు. సాతాను బంధకాల నుంచి మనం విడిపించాడు. ఈ లోకం నుంచి, పాపం నుంచి, సమాధి నుంచి ప్రభు మనం విడిపించాడు. మనం నిత్యమే ఎడతెక్క ప్రభుని స్తుతించాలి. ఈ లోకంలో శ్రమలు, శోధనలు, దేవుని పట్ల మనకు కృతజ్ఞతను, రక్షణానందనం దుగరించకుండా జాగ్రత్త పడదాం. ఆ రీతిగా ఈ ఆదివారం ప్రభుని స్తుతించి, ప్రభుని కొనియాడి ఆయన మహింపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినం బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఈ 2025 సంవత్సరం ఈ 11 నెలలు, అలాగే నవంబర్ నెల ఈ ఆఖరి ఆదివారం కూడా చూచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. స్తోత్రాలు. ఎంతోమంది పరిశుద్ధులు నాయన, మరి నీ దీనదాసులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా. మమ్మల్ని అయితే ఇంకా సజీవులుగా ఉంచావంటే కేవలం నీ కృప నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి నాయన, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయాళత్వం బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన. రోగులైన బిడ్డల కోసం ప్రత్యేకంగా నీ పాదపద్మల దగ్గర పెడుతున్నావు నాయన. శిరస్సు మొదలు పాదలను ముట్టి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిగిన పరిచయం దీవించి ఈ ఆదివారం వారి మందిరాలు జరిగే ఆరాధన, స్తుతుల్లో, వాక్య పరిచయలు అన్నింటిలో ఉండి నడిపించమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.